యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ విశ్వదేవ్ వర్మ పర్యటించారు. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలోని అశోక బిజినెస్ స్కూల్ కాన్వకేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. చెట్లు నాటడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను కూడా గవర్నర్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, సాంకేతికను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కూడా గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మద్దతు ధర రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మనోవేదనకు గురవుతూ ఉన్నారు. తాజాగా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందినటువంటి లింగారాజైనటువంటి రైతుకి మద్దతు ధర లభించకపోవడంతో మనస్తాపం చెంది ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన కార్యక్రమం అందిగారు. 3 రోజులుగా పడిగాపులు కాస్తూ ఉన్నాం, మద్దతు ధర రావట్లేదు, కేవలం 15,000-1600 మాత్రమే ధాన్యానికి ధర చెల్లిస్తే తమ అప్పులు ఎట్లా చెల్లించుకోవాలంటూ కూడా లింగరాజు కన్నింటి పరిమితమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకంగా రైతుల పరిస్థితుంది. ఎక్కడ కూడా ధాన్యానికి మద్దతు ధర రావట్లేదు, మిల్లర్లు దోచుకుంటున్నారు, వ్యాపారులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందంటూ కూడా లింగరాజ్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తేరుకొని మొద్దునిద్ర వీడి రైతులందరికీ కూడా మద్దతు ధర లభించేలాగా అందరికీ కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా లింగరాజు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. మహిళలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేలాగా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. పలు అంగన్వాడీ కేంద్రాల్లో, శ్రీశక్తి భవనాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు దృఢంగా ఉండాలి, దృఢమైనటువంటి పిల్లలకు జన్మనివ్వాలి, దృఢమైనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే మహిళలు దృఢంగా ఉండాలని కూడా ఆమె ఈ సందర్భంగా తెలపడం జరిగింది. గర్భిణీలు, మహిళలు పౌష్టికాహారం అందించేలాగా ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించిందని కూడా ఆమె సందర్భంగా తెలిపారు.